Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ దృష్టిలో పవన్ స్థాయి ఏంటి? ఇటీవల 2 తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపడంతో ఆయన వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే బీజేపీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్న పవన్ను ఆయన పరామర్శించారు. అలాగే ఇతరత్ర అనారోగ్య సమస్యల గురించి కూడా ప్రధాని తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పవన్కు ప్రధాని సూచించారు. తనపై మోదీకి ఎంతో ప్రేమ ఉందని పవన్ చెబుతూ ఉంటారు. అయితే ఏపీలో అధికార ప్రధాన ప్రతిపక్షాలను బీజేపీ అగ్రనాయకత్వం ఏ రకంగా చూస్తుందో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ సంగతి ఏంటనేది సహజంగానే ప్రస్తావనకు వస్తోంది. 2014లో మోదీ విధానాలకు ఆకర్షితుడనై ఎన్నికలలో బేషరతుగా మద్దతు ఇచ్చానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి విడిపోయారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన వెంటనే బీజేపీ లేనిదే మనుగడ ఉండదని పవన్కు జ్ఞానోదయమైంది. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024లోనూ కొనసాగింది. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇంతవరకు బాగానే ఉంది. రాజకీయంగా జనసేనకు అంత సీన్ లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీళ్లలో ఉంటేనే మొసలి అత్యంత శక్తిమంతురాలన్నట్టుగా టీడీపీ బీజేపీతో కలిసి ఉంటేనే జనసేన పవర్ఫుల్ పార్టీ, లేదంటే సొంతంగా కూడా గెలవలేనని స్వయంగా పవనే ప్రకటించారు. ఇలాంటి రాజకీయ పరిస్థితిలో మిత్రపక్షమైన జనసేన అని పవన్ను కేంద్ర పెద్దలు ఏ దృష్టితో చూస్తారో అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో రాజకీయ అవసరాల రీత్యా బీజేపీ స్నేహం కొనసాగిస్తోందన్నది అందరికీ తెలిసిందే. జగన్ను నమ్మినంతగా ఏపీలో మరే ఇతర నాయకుల్ని బీజేపీ అగ్రనేతలు విశ్వసించరనేది జగమెరిగిన సత్యం. అందుకే బీజేపీ దృష్టిలో పవన్ ఎవరని చెప్పేవారెవరు?